హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో నేను ఐకియా స్టోర్‌లో ఫెస్టివ్ సేల్ చూపిస్తాను. ఈ సేల్ అక్టోబర్ 27th వరకి ఉంటది. సో, దసరా సేల్ మిస్ అయ్యాము అని అనుకోకండి. క్రిస్మస్‌కి సంబంధించిన ఐటమ్స్ కూడా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పటి నుంచి ఐకియా వీడియోస్ అన్నీ బాగుంటాయి. ఐకియా సేల్ కూడా సూపర్బ్‌గా ఉంటదండి. ఇప్పుడు దివాళీ సేల్ అయితే ఏంటి, ఆ తర్వాత క్రిస్మస్ సేల్‌నే ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత న్యూ ఇయర్ సేల్ ఇవన్నీ కూడా బాగుంటాయి. మీరు ఐకియాలో ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఒకవేళ సేల్ బాలేకున్నా గానీ నేను చెప్తాను. అప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మన వీడియోస్ 2 చూసేసారంటే ఎవ్రీ మంత్ మొత్తం మీకు ఆ స్టోర్‌లో ఏమేమి ఉన్నాయనే తెలుస్తది. మీకు అవసరం అనుకుంటేనే మీరు వెళ్ళొచ్చనమాట. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే దోహర్స్ కూడా వచ్చేసాయండి. ఇంకా వింటర్ రాబోతుంది గదా! సో, ఇవన్నీ వచ్చేసాయి. సూపర్బ్‌గా ఉందసలు. ఎంత మంచి ఐడియా అంటే ఇది. మొన్నటి వరకి కూడా నేను బ్లాంకెట్స్ మాత్రం వేరే చోటు నుంచి తీసుకునేదాన్ని. ఎందుకంటే ఐకియాలో మంచి బ్లాంకెట్స్ ఉండేవి కాదు. బెడ్‌షీట్సే ఉండేవి. బట్ ఇప్పుడు ప్రాపర్ ఇండియన్ స్టైల్ దోహర్స్ కూడా వచ్చేసాయి. ఈ వింటర్‌కి మీరు ప్లాన్ చేసుకోండి. కవర్ 1865 అండ్ లోపలున్న దోహర్ ప్రైస్ వచ్చేసి 1800 అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఆ తర్వాత ఈ దివాన్ ఉంది గదా! ఇది 30,000 అండి. నాకు ఎంత నచ్చిందో అసలు. యాక్చువల్‌గా ఇప్పుడు దివాళీ రాబోతుంది గాబట్టి అట్లా డెకరేట్ చేసి పెట్టారనమాట. మొత్తం డెకరేట్ చేసిన తర్వాత ఎంత అనిపిచ్చిందో. ఈ కుషన్ కవర్స్ వచ్చేసి 299 ఈచ్. సో, ఇలాంటి దివాన్ మనం తీసుకున్నామనుకోండి ఎంత ట్రెండీగాను ఉంటది. గెస్ట్ బెడ్ కింద గూడా యూజ్ అవుద్ది. స్టోరేజ్ కూడా వచ్చింది. అండ్ దీని మీద కలర్‌ఫుల్ బెడ్‌షీట్ అండ్ పిల్లో కవర్స్ వేయడం వల్ల అసలు ఎంత మంచి లుక్ వచ్చిందో. అంటే దివాన్స్ ఈ మధ్య మనం తీసుకోవట్లేదు గదా! సో, ఇలా ట్రెండీ దివాన్ తీసుకుంటే బావుంటది. ఇంకా ఇదొచ్చేసి 999 అండి. ₹1000 మెడిటేషన్ చేసే వాళ్ళకి యాక్చువల్‌గా ఇది బావుంటది. నా దగ్గర గూడా ఒకటుంది. యాక్చువల్‌గా కార్‌లో కానీ తీసుకున్నా నేను. కార్‌లోకి టూ బిగ్ అయిపోయింది అనేసి మెడిటేషన్‌కి యూజ్ చేస్తా అనమాట. దీని క్వాలిటీ వచ్చేసి సూపర్బ్‌గా ఉంటది. 999 దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ పిల్లో కవర్స్ అవన్నీ గూడా అక్కడే పెట్టేసి ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడైనా పిల్లో కవర్స్ ఉన్నాయనుకోండి, లోపల కుషన్ కూడా పిల్లో ఏదైతే ఆ మెజర్‌మెంట్‌కి సంబంధించింది ఉందో అవి గూడా పక్కనే దొరికేస్తాయి. అండ్ ఇప్పుడొచ్చేసి నేను పై ఫ్లోర్‌లో స్టార్ట్ చేశాను. ఆబ్వియస్‌లీ ఫెస్టివ్ సేల్ కాబట్టి క్యాండిల్స్ ఉన్నాయి. 30 పీసెస్ 280. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి టీ లైట్ హోల్డర్. ఇవి 4 కలిపి ఒక సెట్ అనమాట. ఇప్పుడు ఇంకా దివాళీ టైంలో గుమ్మం ముందు క్యాండిల్స్ పెడుతూ ఉంటారు కదా! ఆ పర్పస్‌లో ఇవి చాలా బావుంటాయి. ఇంకా మీరు క్యాండిల్స్ తీసుకోవాలి అంటే ఐకియా ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దివాళీ టైంలో ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఒకసారి చూసుకోండి. బెర్రీస్ ఉంది అండ్ లెమన్ ఇలా అన్ని రకాలున్నాయి. ఇవి ఉన్నాయి కదా మిర్రర్స్, ఇవి వచ్చేసి 699కి 4. అండ్ దానికంటే ముందు ఇవి చూసేయండి. ఇవి వచ్చేసి వాష్ క్లాత్స్ అనమాట. చిన్న పిల్లలున్నా లేదంటే ఇంట్లో జనరల్‌గా క్లీనింగ్ అయినా గానీ చాలా బావుంటది. 699కి 4 పీసెస్. ఇవన్నీ గూడా వైటే ఉన్నాయి. అదొక్కటే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. డిఫరెంట్ కలర్స్ అయితే మనకు గుర్తుంటది. ఏది మిర్రర్స్ కోసం పెట్టుకున్నాము, ఏది కిచెన్ కోసం పెట్టుకున్నాము అట్లా. సో, ఇంకా ఈ మిర్రర్స్ విషయానికొస్తే ఇవి గూడా అంతే 699కి 4. అండ్ ఇవి ఎలా ఉన్నాయంటే రియల్ మిర్రర్స్ అనమాట. స్టిక్కర్స్ కావు. ప్యాక్ లాగా వస్తాయి. మనకు కావాలంటే ఎక్కువ తీసుకొని పైన చూపించిన ప్యాటర్న్ లాగా మనం స్టిక్ చేసుకోవచ్చు. కానీ ఇవి రియల్ మిర్రర్స్ అవ్వడం వల్ల చాలా బరువుగా గూడా ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ గ్లూ పోయి కింద పడితే ఏంటి అన్నట్లు అనిపించింది నాకు. స్టిక్కర్స్ అయితే ఓకే గానీ రియల్ మిర్రర్స్ అయితే కొంచెం థింక్ చేసి తీసుకోవాలి. హ్యాండిల్ చేసుకోవాలి ప్రాపర్‌గా. అండ్ ఈ ఫ్లవర్ వేస్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. 796 అనమాట. ఇలా సింగిల్ ఫ్లవర్ తీసుకుంటే ₹79. సో, ఈ మధ్య కాలంలో మోనోక్రోమాటిక్ థింగ్స్ అన్నీ గూడా మంచి ట్రెండ్‌లో ఉన్నాయి. వైట్‌లో వైట్ ఫ్లవర్స్ పెడితే ఇంకా మంచి లుక్ వచ్చింది చూడండి. డిఫరెంట్ కలర్ పెట్టకుండా. ఇంకా సోఫా సెక్షన్‌కొచ్చేసాను. ఇక్కడ ఒకసారి ఊరికే అలా చూపిస్తున్నాను. ఏవైనా కొత్తవి వచ్చుంటే మీకు కనబడతాయి అనేసి. అప్పుడప్పుడు డెఫినెట్‌గా ఏదో ఒక సోఫానో, చైరో ఏవో ఒకటి సేల్‌లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. 14,990 అంటే 15,000 అనుకోండి. ఇలాంటి చైర్స్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండ్‌లో ఉన్నాయండి. సోఫా మొత్తం గూడా ఒకేలాగా ఉండడం ఇంతకు ముందు స్టైల్. ఇప్పుడొచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉండడం స్టైల్ అనమాట. సో, ఈ యెల్లో చైర్ అయితే నాకు భలే నచ్చింది. అండ్ ఇంకా ఒక్కసారి ఇవి గూడా చూసేయండి. ఇది గూడా డెకరేషన్ చేసుంచారు దివాళీ స్టైల్‌లో. ఒకటి చూడండి ఇక్కడ ఐడియా. ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్.
జస్ట్ దివాళీ టైంలో మనం ఇలా కూడా పెట్టొచ్చు. ఎప్పుడైనా కానీ లైట్స్ అండ్ ఫ్లవర్స్, లైట్స్ అండ్ ప్లాంట్స్ ఇవి చాలా మంచి కాంబినేషన్ అనమాట. చూడ్డానికి అందంగా ఉంటాయి. సో ఇలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అందుకే ఎక్కడైతే వాళ్ళు డెకరేషన్ చేశారో అవన్నీ నేను క్యాప్చర్ చేశాను. సో దట్ మీకు ఆ ఐడియాస్ నచ్చితే దివాళీకి మీరు కూడా అలా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఫ్లవర్స్ ఎక్కువగా యెల్లో అండ్ ఆరెంజ్ ఇలా ఉండేలా చూసుకున్నారనమాట డెకరేషన్ స్పేసెస్లో. ఇది కూడా సేల్లో ఉంది చూడండి, 7290 రూపీస్. ఇదైతే బాల్కనీలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది, అట్లా లేజీగా కూర్చొని ఉండడానికి. కలర్ పాపప్ కూడా చాలా బాగుంది, బ్రైట్ రెడ్ కలర్. మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు ఎవరైనా స్టాఫ్ కనిపించారనుకోండి, ఐక్యా మెంబర్షిప్ తీసుకోండి, మీకు చాలా వరకు సేవింగ్స్ అవుతాయి. ఇది చూడండి, రెండు కలిపి 599 క్యాండిల్ హోల్డర్స్ అనమాట. ఎందుకంటే గుమ్మం దగ్గరికి ఎస్పెషల్లీ ఇవి చాలా బాగుంటాయి. హైట్ కూడా ఎక్కువ ఉంది, గాలికి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఇలా క్యాండిల్ పెట్టేసి దాని మీద ఇలా పెట్టాలి. చిన్నప్పుడు ల్యాంటర్న్ పెట్టింది గుర్తొచ్చింది అనమాట నాకు ఈ పెట్టే స్టైల్ చూసి. ఇలాంటి ప్యాకింగ్లో వస్తుందండి, రెండు కలిపి ఇలా అందంగా ప్యాక్ చేసి వస్తాయి. గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అవును, క్యాండిల్ హోల్డర్స్ లేదా క్యాండిల్స్ గిఫ్ట్ ఇవ్వచ్చా, లేదంటే ఏమైనా ఇష్యూ ఉంటుందా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. అండ్ పిల్లో కవర్స్ చాలా వరకు సేల్లో ఉన్నాయి. మంచి బ్రైట్ కలర్స్ కావాలంటే తీసుకోండి, 299. మన ఇండియన్ ఫెస్టివ్ టైంలో ఇలా మంచి బ్రైట్ కలర్స్ పెడితే ఇల్లంతా అందంగా కనిపిస్తుంది. మళ్ళీ క్రిస్మస్ టైంకి గ్రీన్ అండ్ రెడ్ చేసేయండి, మంచి క్రిస్మస్ థీమ్లో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఎల్లో అండ్ ఆరెంజ్ తీసుకుంటే మనకి హ్యాలోవిన్ థీమ్ కూడా కలిసి వచ్చేస్తుంది ఇలాంటి స్ట్రైప్స్ తీసుకున్నారంటే. సో మనం ఎలా అంటే ఒకేసారి షాపింగ్ చేయాలండి, చేసేసి ఆ పండక్కి పెట్టేసి మళ్ళీ ఐటమ్స్ తీసి లోపల పెట్టేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే పండక్కి బయటకు తీసామంటే ఒక్కసారి షాపింగ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ వాటితోనే ఇంకా మనం డెకరేషన్ అనేది కానిచ్చేయచ్చు. ఇది కొత్త ఐటమ్ అండి, 23,000, మంచి వుడ్తో వచ్చింది. బుక్ షెల్ఫ్ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, గ్రీన్ షేడ్ అండ్ ఆ వుడెన్ షేడ్ రెండు కలిపి చాలా మంచి ఇది వచ్చింది అనమాట, లుక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో అయితే నాకు ఇలా కొనుక్కోవడమే బెటర్ అనిపిస్తుంది. మొన్న కూడా నేను వార్డ్రోబ్స్ వీడియో చేశాను. అలా రెడీమేడ్గా కొనుక్కోవడమే బెటర్ రాదర్ దాన్ గోయింగ్ ఫర్ వుడ్ వర్క్. అండ్ ఇది చూడండి, ఇది అసలు ఎంత బాగుంది తెలుసా, మజ్జిగ చేసి నేను రోజు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది చూసి అరే ఇది పర్ఫెక్ట్ సైజ్ కదా అనిపించింది అనమాట. మజ్జిగ లేదంటే ఏమైనా జ్యూస్ కానీ అలాంటివి చేసి రోజంతా మనం సిప్ చేస్తూ ఉండాలి అనుకుంటే మంచిగా ఏ టైట్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మనం డీటాక్స్ వాటర్ చేసుకుంటాం కదా, వాటికి కూడా సూపర్ ఉంటుంది అనమాట. అది 149 బాటిల్, చాలా తక్కువ అనిపించింది నాకు. అండ్ ఈ గ్లాసెస్ అండి, 6 గ్లాసులు కలిపి 149. ఎవరైనా గెస్ట్లు వస్తే జ్యూస్ అది ఇవ్వడానికి ఎంత బాగుందో. అండ్ ఈ ట్రే కూడా చాలా బాగుంది, ఇది 99 అనుకుంటా ట్రే. సో ఇలా అన్ని ఐటమ్స్ ఒకే చోట పెట్టుంచారులేండి. అండ్ దిస్ వన్, ఇదైతే మా ఇంట్లో కూడా ఉంది, ఇది కూడా 149. ఇదేంటంటే షెల్ఫ్ ఇన్సర్ట్ అనమాట. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో దీని లోపల ఏంటంటే షెల్ఫ్ లోపల నార్మల్ కంటే ఎక్కువ ఐటమ్స్ పట్టాలి అంటే ఇది పెట్టుకోవచ్చు. సో కింద కొన్ని కప్స్ పైన కొన్ని కప్స్ అలా పెట్టామనుకోండి ఎక్కువ ఐటమ్స్ పడతాయి. మా ఇంట్లో కూడా ఇది ఉంది, వెరీ వెరీ యూస్ఫుల్, మెటల్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా మనం కిచెన్లో అడిషన్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఈ ట్రే కూడా 149 ఆర్ 99 ఎంతో ఉంది. దీని కలర్ కూడా సూపర్ ఉంది, లైట్ పిస్తా కలర్ అనమాట. ప్లాస్టిక్ ట్రే ఇది. ఇక్కడ ఒక కొత్త ఐటమ్ ఉంది చూడండి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి 1396తో ఒక స్టాండ్ అనమాట. ఇలా వుడెన్ స్టాండ్, చాలా లైట్ వెయిట్ ఉంది, ప్లస్ పైన ఒక ప్లాంక్ ఉంది అంతే, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి. యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూఎస్లో ఎక్కువ మంది వర్క్ టేబుల్స్ మీద కంటే కూడా కిచెన్ టేబుల్ మీద ఎక్కువ మంది కూర్చొని పని చేసుకోవడము, హోంవర్క్ చేసుకోవడం చేస్తూ ఉంటారు, డైనింగ్ టేబుల్ మీద, ఐలాండ్ మీద అలా. సో ఆ పర్పస్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడానికి బాగుంది. అండ్ పిల్లలకి హోంవర్క్ కింద కూడా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి స్టేషనరీ పెట్టుకోవడానికి అండి, దీని ప్రైస్ అయితే నాకు కనబడలేదు. సో పిల్లలు రకరకాల స్కెచ్ పెన్స్ అయితే ఏంటి, క్రేయాన్స్ అయితే ఏంటి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ మెస్సీగా పడి ఉండకుండా అన్నీ దీంట్లోనే పెట్టుకుంటే వాళ్ళు అటు ఇటు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంది, అండ్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. మెస్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ నాకు ఈ లైట్ ఎంత నచ్చిందో తెలుసా, 9000 అండి, సూపర్ ఉందన్నమాట. లైట్స్ కొంటే ఐకియాలోనే కొనాలండి,
వేరే చోట కూడా బాగుంటాయి, ఇంకా నేను డిఫరెంట్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను. కానీ కొన్ని ఉంటాయన్నమాట సిగ్నేచర్ లైట్స్ అండ్ చాలా బాగుంటాయి. అండ్ ఐకియాలో లైట్స్ అనేవి తొందరగా పాడవు. మా ఇంట్లో కూడా ఒక లైట్ ఉంది. ఎప్పుడు కొన్నా తెలుసా, 2018లో ఐకియా హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొన్నా నేను ఆ లైట్. ఇప్పటి వరకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే చూడండి 8 ఇయర్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఇవి కూడా గ్లాసెస్ 299 6 వచ్చాయి. సో ఇప్పుడు ఫెస్టివల్ టైంలో ఇలాంటివి ఎప్పుడు కూడా సేల్లోనే ఉంటాయండి, ఎందుకంటే గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, సో సర్వ్ చేయడం కోసం అనమాట. క్రిస్మస్ టైంలో అయితే మనకి హోమ్ డెకోర్ అండ్ కేక్ వేసి ఇవ్వడానికి టిన్ బాక్సెస్ ఇట్లాంటివి చాలా మంచివి సేల్లో ఉంటాయి. ఇది ఒక న్యూ అరైవల్ చూడండి, స్టడీ డెస్క్ అనమాట, 5490. ఇది స్పేస్ సేవింగ్కి చాలా బాగుంది చూడండి. ఇలా ఎప్పుడు మనం ఆలోచించుండము, ఎక్కువ వెడల్పు లేకుండా ల్యాప్టాప్ వరకే పట్టేది అనమాట. బాగుంది ఇది కూడా ల్యాప్టాప్ వరకే, లేదంటే ఏదైనా కూర్చొని చదువుకోవడానికి రాసుకోవడానికి అయితే సరిపోతుంది. సో మరీ ఎక్కువ స్పేస్ వెడల్పు ఎక్కువ లేకుండా నీట్గా ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 5490. ఇది కూడా సేల్లో ఉంది. సేల్ వచ్చేసి అక్టోబర్ 27th వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది సేల్లో ఉంది, 654కే ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ అండి. ఐకియా కిచెన్స్ మీరు డీటెయిల్గా చూసుంటే ఎక్కడ కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్రీ డిఫైన్డ్ స్లాట్స్ లాగా ఉండవు. ఇలా ఉంటుంది ఒకటి, దీంట్లోనే ప్లేట్స్ ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది అసలు పాడవదండి. ఇది నా దగ్గర ఉంది అండ్ దీంట్లో వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా రకరకాల ఆర్గనైజర్స్ చూడండి. దీంట్లో ఇప్పుడు ఇది ఉంది కదా 349, ఇది ఇలా షెల్ఫ్కి పెట్టేసుకొని దీంట్లో కప్స్ లాంటివి పెట్టుకోవచ్చు. దానివల్ల స్పేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. దాని పక్కన ఇంకొకటి ఉంది కదా, దీంట్లో వైన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు అండి. 280 దీని ప్రైస్. అప్ సైడ్ డౌన్ పెట్టుకోవాలన్నమాట వైన్ గ్లాసెస్. సో దీనివల్ల కూడా చక్కగా ప్లేస్ సేవ్ అవుద్ది అండ్ నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఆర్గనైజర్సే మెయిన్ అండి ఐకియాలో. చాలామందికి ఆ విషయం తెలియదు, చాలామంది హోమ్ డెకోర్ అనుకుంటారు కానీ ఆర్గనైజర్స్ మెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ డస్ట్బిన్స్ కూడా చాలా బాగుంటాయి. వీటిల్లో చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు కూడా ఉంటాయి. కిచెన్లోకి బాగుంటాయి అండ్ ఈవెన్ బయట పెట్టడానికి పెద్ద పెద్ద బిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి కానీ లాంగ్ లాస్టింగ్ అండి, ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా పాడవకుండా ఉంటాయి అన్నమాట. నేను ఊరికినే చూసేసి రాను, అన్నీ ఓపెన్ చేసి చూసి లిడ్ ఎంత టైట్గా ఉంది టెస్ట్ చేసి అవన్నీ చూసి వస్తాను. సో ఇంకా పైన సెక్షన్లో మొత్తం అయిపోయాయండి. వార్డ్రోబ్స్ కూడా షూట్ చేశాను, స్పెషల్ వీడియో పెట్టాను లాస్ట్ వీక్. మీరు మిస్ అయినట్లయితే లాస్ట్లో అది కూడా లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి, మంచి ఐడియా వస్తుంది మీకు. టాప్ ఫ్లోర్ కంటే కూడా గ్రౌండ్ ఫ్లోర్ నా ఫేవరెట్ అండి. ఇది చూడండి 561కి కుక్వేర్ అనమాట, ఒకటి అయితే అంత బాగా వెయిట్ అయితే లేదు. హెవీ వెయిట్ ఉన్న వెజల్స్ తీసుకోవడమే మంచిది వెన్ ఇట్ కమ్స్ టు స్టెయిన్లెస్ స్టీల్. సో ఇది ఓకే నార్మల్గా ఉంది, రసం సాంబార్ లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇది చూసి నేను ఏంటో అనుకున్నాను, దిస్ ఈజ్ సో ప్రిటీ తెలుసా. 749కి ఈ 3 కూడా బాక్సెస్ అనమాట. సో వీటిల్లో కుక్కీస్ లాంటివి వేసుకొని ఇలా పెట్టేశామంటే చక్కగా డెకోర్ పీస్ లాగా ఉంటుంది. బట్ యాక్చువల్గా వీటిలో స్నాక్స్, బిస్కెట్స్ అండ్ కుక్కీస్ లేదా చాక్లెట్స్, నట్స్ ఇవి వేసి పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ నైస్. సో ఇలాంటి మంచి మంచి ఆణిముత్యాలు దొరుకుతూ ఉంటాయండి మనకి. క్రిస్మస్ టైం రాబోతుంది కాబట్టి ఇవేంటంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ఎలాగో దిస్ ఈజ్ ప్లాస్టిక్, ఇది ఎలాగో పాడవదు, దీన్ని మనం ఎక్కువగా వాష్ కూడా చేయము. బట్ డెకోర్ కమ్ ఇలా స్టోరేజ్ ఇలాంటి వెరైటీస్వి కొనాలి అని నాలాగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇప్పటి నుంచి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, ఎంత క్యూట్ ఉంది కదా. అండ్ ఇంకొక న్యూ అరైవల్, ఇది కూడా నాకు చాలా నచ్చింది. 655కి 2 టిన్ బాక్సెస్ అండి. ఇవి కూడా అంతే, ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది ప్లస్ దివాళీకి స్వీట్స్ అవి ఉంటాయి కాబట్టి ఈ ఐటమ్ వచ్చింది. టిన్ బాక్సెస్, దీంట్లో వచ్చేసి మనం లడ్డు లాంటివి స్టోర్ చేసుకోవడానికి లేదా క్రిస్మస్ కేక్ అయినా కుకీస్ అయినా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వెరీ నైస్ ఐటమ్. ఇలాంటివి ఏంటంటే వర్త్ బయింగ్ అనమాట. బయటికి కనిపించేలాగా పెట్టినా కానీ అందంగా ఉంటాయి. సో ఇంకా మరీ అంత హెవీ వెయిట్ అయితే లేవు. సో ఐ డోంట్ నో చపాతీలు అవి వేసుకోవడానికి ఎలా ఉంటుంది అనేసి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా లంచ్ బాక్స్ల కింద తీసుకెళ్ళడానికైనా ఇలాంటి బాక్సెస్ 3 బాక్సెస్ విత్ లిడ్స్ వచ్చేసి 599, పెద్దవైతేనేమో 799 అలా ఉంటాయి. లాస్ట్ టైం నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను, స్క్వేర్ది ఇది తీసుకున్నాను అండ్ రెక్టాంగిల్వి పెద్దవి తీసుకున్నాను అనమాట. ఇవి ఎంత యూజ్ అవుతున్నాయంటే నాకు
ఒక్కోసారి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి కర్రీ తీసుకొని వెళ్తుంటాను, అక్కడి నుంచి కర్రీ తీసుకొని వస్తుంటాను కదా, కార్లో అసలు ఒలికిపోవు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లంచ్ బాక్స్ కింద కూడా తీసుకెళ్ళొచ్చు, లీక్ ప్రూఫ్ అనమాట. అలానే ఇంకా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఐకియాలో బాగుంటాయండి. ఆరెంజ్ మార్మలేడ్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అండ్ బ్లూబెర్రీ జామ్, మిక్స్డ్ బెర్రీ జామ్ ఇవన్నీ బాగుంటాయి. స్లోగా ఐకియా వాళ్ళు కూడా ఇంకా ఫుడ్ని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఇది చూడండి, ఇది గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది, మన కోసమైనా బాగుంటుంది. 999 అనమాట. ఇవి గ్లాస్ బాక్సెస్ విత్ ప్లాస్టిక్ లిడ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇవి యాక్చువల్గా ఈ మధ్య నెస్టాషియా అని బ్రాండ్ వస్తుంది కదా, అందులో కూడా ఇలాంటి సెట్ ఒకటి ఉంది, కానీ దాంతో పోల్చితే ఇది చీపర్ అని నాకు అనిపించింది. ఇవేవి కొలాబరేషన్ వీడియోస్ కాదండి, ఇవి నేను ఓన్గా చేస్తున్న వీడియోస్. ఇంకా ఇది చూడండి, ప్లాస్టిక్ బాక్సెస్ విత్ ఎయిర్ టైట్ లిడ్, 1290కి 4 బాక్సెస్ వస్తాయి. అండ్ ఇది కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. లేదా చిన్న బాక్స్ అయితే నట్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. 5 పీసెస్ యాక్చువల్లీ, నాట్ 4, 5 పీసెస్, 1290 రూపీస్ అనమాట. చాలా మంచి సెట్, ప్యాకింగ్ కూడా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది కూడా న్యూ అని అనమాట. అంట్లు తోముకొని పక్కన స్టాండ్లో వేస్తూ ఉంటాం కదా మనం, కానీ స్టాండ్ లాగా కాకుండా సిలికాన్ది ఈ షీట్ మీద కూడా వేయొచ్చు. దీనివల్ల కూడా కొంచెం నీట్గా ఉంటుంది. స్టీల్ స్టాండ్ అనేది ఈ మధ్య ఎక్కువగా వాడట్లేదు ఎవరు. మొన్నటి దాకా ఒక ఎలా వచ్చేదంటే క్లాత్ వచ్చేదన్నమాట, క్లాత్ మీద మరకలు పడుతున్నాయి. దానికంటే ఇలా షీట్ లేదా ఇలా ట్రే, ఇది కూడా అంతే, అంట్లు తోమేసి పెట్టడానికి ఇలా ట్రే ఇవి తీసుకున్నామంటే నీట్గా కూడా ఉంటుంది. కాకపోతే మన దగ్గర అంట్లు బోల్డ్ అని ఉంటాయి కదా, ఫర్ మీ ఇట్ ఈస్ ఫైన్, ఎందుకంటే డిష్ వాషర్లో వేసిన తర్వాత కొన్ని అంట్లు మాత్రమే నేను చేత్తో తోముతాను, అవి దీని మీద పెట్టుకోవడానికి సరిపోతుంది. సిలికాన్ లిడ్స్ సెట్ ఆఫ్ 3000 రూపీస్ అండి. ఇవి కూడా ప్రతి ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ఉన్న కుక్వేర్లో ప్రతి దాని మీద మూత ఉండాలి అని గ్యారంటీ లేదు. కొన్ని మూత లేనివి కూడా మనం కొంటూ ఉంటాము, వాటి మీద పర్ఫెక్ట్ మూత ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. సో వీటిని మనం వాటి మూతల కింద యూజ్ చేయొచ్చు అనమాట. సిలికాన్ కాబట్టి వేడికి ఏమీ కాదు, హెల్త్కి కూడా హార్మ్ఫుల్ ఏమీ కాదు. 3 కలిపి 999. ఇది కూడా అంతే, లైఫ్లో ఒక్కసారి కొంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం కుక్వేర్ సెట్ వచ్చేసి ఓన్లీ 795. సో జెన్యూన్ రివ్యూ ఏంటి అంటే ఇవి హెవీ వెయిట్లో లేవండి, బాటమ్ హెవీగా లేదు, నార్మల్గా ఉంది. సో రైస్ వండుకోవడానికి, సాంబార్ చేసుకోవడానికి, టీ పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి బాగానే ఉంటుంది. కానీ ప్రాపర్గా ఇంకా మీకు స్టెయిన్లెస్ స్టీల్ అంటే కింద నాన్ స్టిక్ బాటంలా ఉండాలంటే అవ్వదు. ఇంకా పాస్తా కూడా యాడ్ చేశారండి ఐకియా వాళ్ళు. సో స్లోగా నా షాపింగ్ కూడా ఇంకా ఎక్కువైపోయిద్దేమో. ఈ వైట్ బౌల్ చూడండి, 467. ఎలా ఉంటుంది తెలుసా ఐకియాలో, ఈ బౌల్ ఏమో 467 ఉంటుంది. ఇంకో చోట ఇలాంటి వైట్ బౌలే కొంచెం వెయిట్ తక్కువది మీకు 199కే ఉంటుంది అనమాట. సో మనం ఎలాంటి తీసుకోవాలి అనేది వీ నీడ్ టు థింక్. కొంతమందికి ఇట్లా హెవీగా ఉండే నచ్చుతాయి, నాకైతే లైట్ వెయిట్వే నచ్చుతాయి. ఈ మిక్సింగ్ ప్లేట్ కూడా చాలా బాగుంది, హెవీగా. సో ఫెస్టివల్ టైంలో మనం క్రాకరీ కూడా తీసుకుంటూ ఉంటాం కదా, అందుకనే అన్నీ చూపిస్తున్నాను. జనరల్గా మనం ఇడ్లీ, దోశ బ్యాటర్స్ అనేవి వేసుకోవడానికి కూడా ఇవి బాగుంటాయి. ఈ గ్రీన్ కలర్ ఎందుకో ఈ మధ్య ఫుల్గా పెట్టారు ఐకియాలో, ఎందుకు అంతగా పెట్టారో తెలియదు. ఈ బౌల్ ఉంది చూసారా వైట్ది, లైట్ వెయిట్ది, చాలా బెస్ట్ వన్ అండి. ఇది నా దగ్గర ఉంది, చపాతీ పిండి కలుపుకోవడానికైనా దేనికైనా వర్సటైల్గా చాలా చాలా యూజ్ అవుతుంది నాకు. అండ్ ఇది చూడండి, దీనికి మ్యాచ్ అయ్యే కప్పులు బిగ్ బాస్ తెలుగులో రోజు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన డిన్నర్ సెట్ అనమాట ఇది. డిన్నర్ సెట్స్ కూడా ఈ మధ్య చాలా రకాలు వచ్చాయి. అండ్ ఐకియాలో డిన్నర్ సెట్స్ విషయానికి వస్తే సింగిల్ పీస్ తీసుకునేవి కొన్ని ఉంటాయి, సెట్ లాగా వచ్చేవి కొన్ని ఉంటాయి అనమాట. సెట్లో 4 వస్తాయి, మనలాగా మరీ ఎక్కువ మెంబర్స్ ఉండరు కాబట్టి అలా 4 వీళ్ళు అమ్ముతారు అంతే. అండ్ ఈ ట్రే కూడా చాలా బాగుంది. ఇది సర్వింగ్ అనే కాదు, ఈ మధ్య కాలంలో ఏవైనా డెకోర్ పీసెస్ పెట్టాలంటే ఒక ట్రే పెట్టి ట్రేలో పెడుతున్నారు కదా, ఆ పర్పస్లో దివాళీకి మనం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి, 2 కలిపి 249. ఇవి కూడా మంచి లైట్ వెయిట్ గ్లాస్తో వస్తాయండి, సింపుల్ అండ్ మినిమలిస్టిక్ అనమాట. యాక్చువల్గా కొన్ని చాలా అందంగా ఉంటాయి కానీ దాంట్లోంచి అసలు సాల్ట్ పడనే పడదు, దాని బదులు ఇలాంటివి తీసుకోవడం బెటర్. అండ్ ఈ మధ్యకాలంలో ఈ బ్లూ కలర్ సెట్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంది. అండ్ ఒక్కసారి మీకు జస్ట్ అలా చూపించేస్తున్నాను ఏమేమి ఇంకా కొత్తగా వచ్చాయి అనేసి. ఈ ప్లేట్ 50 రూపీసే కనిపించేసరికి అబ్బా ఏంటో అనేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా, బట్ యాక్చువల్గా ఇది ప్లాస్టిక్ది అనమాట.
సో, ఇంకా ఇవి బౌల్స్ చూడండి. 654కి 4. ఇంతకు ముందు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటివే ఉండేయన్నమాట. సో, ప్రాపర్ ముస్లిమ్స్ ఇళ్లల్లో ఇలాంటి కలర్స్ అండ్ ఇలాంటి డిజైన్స్ ఉండేవి. ఇప్పుడు ఇది చూసి అదే గుర్తొచ్చింది నాకు. 4 బౌల్స్ కలిపి సెట్. ఈ వైన్ గ్లాసెస్ వచ్చేసి అసలు ఎంత చీప్‌గా ఉన్నాయో, 79 రూపీసే అంట. దివాళీకి ఒక డెకరేషన్ ఉంటుందండి. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా! దీన్ని బోర్లించేస్తారు. రోజ్ పెటల్స్ వేసి వాటి మీద గ్లాస్ బోర్లించి పైన క్యాండిల్ పెడతారనమాట. సో, ఆ పర్పస్‌లో కూడా మనం యూజ్ చేయొచ్చు. లేదా దీంట్లో కొన్ని వాటర్ పోసి, దాంట్లో కొన్ని ఫ్లవర్స్ వేసి, దాని మీద కూడా క్యాండిల్ పెట్టొచ్చనమాట. సో, 79 రూపీసే. అందుకే నేను కూడా నాకు గుర్తొచ్చిన ఐడియాస్ అయితే చెప్పాను. ఇదొచ్చేసి మనం ఇంకా ల్యాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికైనా, లేదా బ్రేక్‌ఫాస్ట్ తినడానికైనా, కింద కూర్చొని ఏదైనా మనం రాసుకోవడానికైనా పనిచేస్తది. ఇది వైట్ కలర్‌ది స్టాండ్. అండ్ ఆల్సో ఈ మధ్య కప్స్ కలెక్షన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఐకియాలో, నాకు పర్సనల్‌గా కప్స్ అంటే చాలా ఇష్టం. ఎవరికైతే టీ అండ్ కాఫీ అంటే ఇష్టం ఉంటదో, వాళ్ళకి కప్స్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటది. బట్ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే అలా టీ అండ్ కాఫీ ఎక్కువ తాగుతుంటాను. ఇంకా నా ఒక్కదాని కోసం ఏం తీసుకుంటానులే అని తీసుకోననమాట. కానీ చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని సూపర్ కాస్ట్‌లీ గూడా అవుతాయండి. చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయన్నమాట. ప్లస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవాలన్నా మంచి ప్లేస్ ఉండాలి. లేదా ఒక మంచి డిస్‌ప్లే యూనిట్ ఉండాలి. ఈ వెల్వెట్ కుషన్ కవర్స్ కూడా ఆన్ సేల్ అండి. 499వి ఇప్పుడు 299కే ఉన్నాయి. ఈ 3 కలర్స్ ఉన్నాయి. కాంబినేషన్‌లో కూడా వేయొచ్చు, లేదా సింగిల్‌గా అయినా వేయొచ్చు. క్వాలిటీ వైస్ సూపర్బ్‌గా ఉన్నాయన్నమాట. మన ఫెస్టివల్ కలర్స్. అండ్ ఈ కర్టన్ చూడండి, 799 యాక్చువల్గా ఫుల్ లెంగ్త్ బ్లాక్అవుట్ కర్టన్. కానీ వెయిట్ చాలా తక్కువ ఉందన్నమాట, లైట్ వెయిట్ ఇది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్టన్స్ ఎప్పుడైనా హెవీ వెయిట్వే తీసుకోవాలి. బాగా లైట్ వెయిట్ అయితే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అవి ఇలా లేస్తూ ఉంటాయన్నమాట. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా బెడ్షీట్స్లో కూడా న్యూ అరైవల్స్ చాలా వచ్చాయి. సేల్ కూడా ఉంది, ఫెస్టివ్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా. 1396కి ఇలా క్వీన్ సైజ్ విత్ 2 పిల్లో కవర్స్. సో, ఐకియాలో మీకు స్పెసిఫిక్‌గా సేల్ వీడియోస్ కాకుండా పలానా వాటిని కవర్ చేయండి అన్నలాంటివి మీకేమన్నా అలా టాపిక్స్ ఉంటే డెఫినెట్లీ డూ లెట్ మీ నో. అలానే డిజైన్స్ కూడా కొత్తవొచ్చాయండి. చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి. సో, మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలంటే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను ఆ టాపిక్ మీద చేస్తాను. మొన్న వార్డ్రోబ్స్ అని వచ్చింది, అది చేసేసా కదా! ఇప్పుడొచ్చేసి కుక్‌వేర్ మీద అడిగారు. అది కూడా డెఫినిట్‌గా నా లిస్ట్‌లో ఉంది. అండ్ ఈ డిజైన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ మీరు వాషింగ్ మిషన్‌లో ఉతికినా గానీ అసలైతే పాడవవు. థ్రెడ్ కౌంట్ గురించి నేను చెప్పలేను, గుర్తులేదు నాకు. బట్ థ్రెడ్ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదనమాట. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఎంత ఎక్కువ థ్రెడ్ కౌంట్ ఉంటే వేసినవి వేసినట్లుగా ఉంటాయన్నమాట. లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ సో గుడ్. ఇదొచ్చేసి యాక్చువల్‌గా 5490, కానీ ఐకియా ఫ్యామిలీ అయితే 4490. అంటే మీకు 1000 రూపీస్ అక్కడే తేడా వస్తుందండి. అందుకనే మీరు ఐకియాకి వెళ్ళగానే అక్కడ ఏ స్టాఫ్ మెంబర్ కనిపించినా గానీ ఐకియా ఫ్యామిలీ మెంబర్‌షిప్ తీసుకుంటాము అని చెప్పండి. వాళ్ళు జస్ట్ మీ ఫోన్ నెంబర్, నేమ్ అండ్ ఈమెయిల్ తీసుకుంటారు. ఇట్స్ టోటల్లీ ఫ్రీ. మీరేం కట్టే అవసరం లేదు. ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడం వల్ల మీకు ఇలా సేవింగ్స్ చాలా అవుతాయి. అండ్ ఆల్సో మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయన్నమాట, ఎప్పుడెప్పుడు సేల్స్ ఉన్నాయి అనేసి. సో, డెఫినెట్‌గా ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. ఈవెన్ ఫుడ్ ఐటమ్స్‌లో కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇంకా ఇది ఇంతకుముందు మా ఇంట్లో ఉండేదండి. ఇప్పుడసలు కనబడట్లేదు ఎక్కడుందో. 748కి ఇదేంటంటే ఒక చిన్న కార్పెట్ లాంటిదనమాట. దీన్ని పెద్ద పెద్ద చైర్స్‌కి హ్యాండ్స్ మీద వేస్తుంటారు. సోఫాకి హ్యాండిల్ మీద వేస్తుంటారు. జస్ట్ టు ఫీల్ దట్ కోజీనెస్. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అసలెంత ప్రిట్టీగా ఉందో. దీంట్లో నేను కొన్నప్పుడు ఓన్లీ వైటే ఉండేదని వైట్ కొన్నా నేను గానీ, ఇప్పుడు చాలా కలర్స్ వచ్చేసాయన్నమాట. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై కార్పెట్స్, దిస్ ఈజ్ ద టైమ్. చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఐకియాలో కార్పెట్స్ ద బెస్ట్ అండి. క్యాండిల్స్, కార్పెట్స్ ఇట్లాంటివి ఇక్కడే కొనాలన్నమాట. వేరేవి మనకి లోకల్ స్టోర్స్‌లో కూడా దొరుకుతాయి గానీ, ఇవి డిజైన్స్ ఎక్కువ ఇక్కడే బావుంటాయి. అండ్ దివాళీ టైం కాబట్టి లైట్స్ కూడా న్యూ అరైవల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైట్స్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ల్యాంప్ చూపిస్తానండి మీకు. నాకు ఎంత నచ్చేసిందంటే అసలు చూడండి, ముందుకెళ్ళి వెనక్కొచ్చా నేను. కొరియన్ స్టైల్ ల్యాంప్ అనమాట. సూపర్ ఉంది అసలు. ఇట్స్ ఓన్లీ 1490. యాక్చువల్ ప్రైస్ 1790, కానీ ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయ్యుంటే 1419. ఇది సూపర్ ఉంది అసలు. మన వర్క్ డెస్క్ దగ్గర పెట్టుకుంటే మస్తుంటది. సో, ఇంకా బోల్డ్ అన్ని ల్యాంప్స్ ఉన్నాయి. ఇలాంటి లైట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు స్ట్రింగ్ లైట్స్ మనము ఇంటి ముందు పెడతాము. ఇవి యాక్చువల్‌గా
999 ఉంటుంది వీటి ప్రైస్. బట్ ఇప్పుడు వచ్చేసి 50% ఆఫ్కే ఉన్నాయి. ఇవి బ్యాటరీతో నడుస్తాయి అన్నమాట. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి. ఇది ఇంతకుముందు నేను తీసుకున్నా. కొన్ని 599, కొన్ని 699, కొన్ని 499 ఉన్నాయి. వాటి సైజ్ బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే వీటి క్వాలిటీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఇయర్కి కూడా పనికొస్తాయి అన్నమాట. ఇంకా ఆర్గనైజర్స్, ఈ ఆర్గనైజర్స్ అయితే వర్సటైల్ అండి. 149 ఓన్లీ, యాక్చువల్ ప్రైస్ 199. సో వీటిలో చాలా కలర్స్ కూడా ఉంటాయి. ఇవి మీరు ఫ్రిడ్జ్లోకి వాడుకోవచ్చు, లేదా యాక్సెసరీస్ వేసుకోవచ్చు, లేదా ఉల్లిపాయలు, టమాటోలు, ఆనియన్స్, ఇవి పొటాటోస్ వేసుకోవచ్చు. సో వర్సటైల్, ఇంకా మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. ఆర్గనైజర్స్ మీద స్పెండ్ చేసిన మనీ ఎప్పుడు వర్త్ అనే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో బాల్కనీస్లో ఇలాంటి వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు కదా. సో మీరే తయారు చేసుకోవచ్చండి. మీరు మళ్ళీ డిజైనర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇట్లా స్క్వేర్స్ లాగా దొరుకుతాయి. ఒక్కొక్కటి 299, బట్ ఇప్పుడు 259. వీటిని మనకి నచ్చిన ప్యాటర్న్లో ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఇంకా మీ బాల్కనీని మీకు నచ్చినట్లు తయారు చేసుకోవచ్చు అనమాట. సో వెనకాల ఎలా పెట్టారా అని నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా ఇది వుడ్ అనమాట, అందుకనే స్టేపుల్తో పిన్ చేసేసారు వుడ్ మీద. అయితే లేదు అనుకుంటే మీరు వీటిని మేకులు కొట్టడము సన్నవి అలా అతికించవచ్చు అనమాట. వెరీ ఈజీ. సో స్పెసిఫిక్గా మనం ఒకళ్ళతో చేయించుకోవాలని ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ వర్తి ఇలాంటి వాల్ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలాంటి స్క్వేర్ లాగా వస్తుంది అనమాట. జస్ట్ ఒకసారి చూపిస్తున్నా, బాక్సెస్లో వస్తాయి. మీరు ఏం చేయండి అంటే, మీరు ఏ వాల్ని ఇలా పెట్టిద్దాం అనుకుంటున్నారో మెజర్ చేసుకొని రండి. ఆ మెజర్మెంట్లో ఎన్ని స్క్వేర్స్ మీరు కొనాలి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. దాని ప్రకారం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఈ లైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్ ప్రైస్ 1290, బట్ ఇప్పుడు వచ్చేసి 899. ఇది యూఎస్బీతో మీరు ఛార్జ్ చేసుకోవాలి. ఇలాంటివి కూడా బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా లైట్స్ వల్ల ఇంటికి అందం వస్తుందండి, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇవి చూడండి, ఇవి యూఎస్బీతో ఛార్జ్ చేసి యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మీద క్యాండిల్స్ పెడితే కొద్దిగా డేంజర్ ఉంటుంది కదా, క్యాండిల్స్ పడిపోవడము, లేదా పిల్లలు చేతులు కాల్చుకోవడం. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఇలాంటి లైట్స్ ముందే ఛార్జ్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారనమాట. మామూలుగా పెట్టడం కూడా కాదు, ఫ్లవర్స్ పెట్టేసి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసి, ఆ ఫ్లవర్స్ మధ్యలో ఆ లైట్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయచ్చు. అప్పుడు ఈ ఫైర్ హజార్డ్స్ లాంటివి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఎ వెరైటీ కైండ్ ఆఫ్ క్యాండిల్ లైట్ డిన్నర్. ఇంకా ఒక్కసారి నేను క్యాండిల్ హోల్డర్స్ అన్నీ చూపించేస్తున్నాను, బికాజ్ ఇప్పుడు దివాళీ రాబోతుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోస్లో దివాళీ అయిపోయే వరకు అయితే నేను మళ్ళీ సేల్ వీడియో చెయ్యను. ఒకవేళ మళ్ళీ ఐకియా వెళ్ళినా కానీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద చేస్తాను. లుక్ ఎట్ దిస్. దీని మీద పెద్ద పెద్ద క్యాండిల్స్ పెట్టేసి చక్కగా డెకోర్ పీస్లా పెడితే చాలా అందంగా ఉంటుందండి. నాకు ఒక పెద్ద బ్లాక్ క్యాండిల్ కావాలి, నేను చూస్తూ ఉన్నాను దానికోసం. ఇక్కడ కనిపించే దానికంటే పెద్దది కావాలన్నమాట. సో ఇంకా చాలా రకాల ఫ్రేగ్రెన్సెస్ వచ్చాయండి. ఇదైతే లెమన్ టైప్ అనమాట, భలే బాగుంది తెలుసా. స్మెల్ చాలా బాగా వస్తుంది లెమన్ది. గ్రీన్ యాపిల్ ఉంటుంది, బెర్రీస్, ఇంకా ఫ్లవర్స్వి చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ నేను మీ ఐడియా కోసం నేను ఊరికనే ఇక్కడ ఎక్కువసేపు షూట్ చేశాను, బికాస్ దివాళీ ఈజ్ కమింగ్ కాబట్టి. ఇంకా దివాళీ అయిపోతుంది కదా, అవ్వగానే అప్పుడు మళ్ళీ సేల్ వీడియో చేస్తాను. అప్పుడు వచ్చేసి మీరు క్రిస్మస్ సేల్ చూడొచ్చు. ఇది చూడండి, ఇది ఇంకా ప్రాపర్ ఇండియన్ డెకోర్ పీస్. ఇది కూడా చాలా చోట్ల వీళ్ళు పెట్టుంచారనమాట. ఫ్లవర్స్ మధ్యలో ఇలా పెడితే సూపర్గా ఉంటుంది. సో అదండి ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ చేయడం చాలా చాలా కష్టం, ట్రావెలింగ్ ఉంటుంది అండ్ షాప్ అంతా తిరిగి ఒక్కొక్కటి చూసి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఈ వీడియో అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి హైప్ చేయండి. మళ్ళీ కలుద్దాం.